మావా వస్తున్నా. ఒంగుండ్రా తిప్పలేచిపోద్ది. మావా అల్లుడు, ఈ కొండ ఏంటి, నా జబ్బు మందేయడం ఏంటి, నాకేం నమ్మకం లేదు. అన్న అవే మాట్లాడండి. మీకు శ్రీదేవి తెలుసా? గోర్పచ్చేవ తెలుసా? అదే మరి ఇలాంటి గుండె జబ్బులన్నిటికీ వీడి దగ్గర మంచి మందు ఉంది. శ్రీదేవికి నా గుండె జబ్బుకి సంబంధం ఏంటయ్యా? నరాల కనెక్షన్. ఈ మధ్య వీడి చేతికి చాలా పవర్ వచ్చింది. ఓ గోసాయి వాడు ఇలాంటి వాడికి చిట్కాలు చెప్పి చచ్చిపోయాడంట. వీడికే వీడు వాడు అన్నట్టు వాడు మంది నువ్వు గుట్టుకుని చచ్చి ఊరుకుంటావు. నువ్వు చెయ్యిలాగా పెట్టుకుని ఇక్కడే కూర్చుండు, నేను వెళ్ళి వాడు పిలుచుకొస్తా. ఒరే కొండయ్య గారు, ఒరే కొండయ్య గారు. లేని జబ్బు గీడి మందేవుడు. ఈ కొండయ్య గడి వైద్యంతో రోగం ఇంకా ముదిరిందని చెప్తాను, మా అల్లుడు దోలు తీరిపోద్ది. కొండయ్య ఏంటి గురు? కొండయ్య చెప్పు గురు. అరే కొండయ్య, అది కాదు. అరే ఇదే ఆఖరి పెడుతున్నావురా, మా మామని ఎరగడ చేసారా. పని పూర్తయినాక బ్యాలెన్స్ పడింది. పిడి తోసేయి. ఇది కాదు, మీ మామనే. తోసేయి తోసేయి. మామగారు లోపలికి రండి. మీ రోగం కుదరడానికి మంచి టైం వచ్చింది. తర్వాత వర్జం వస్తుంది. రాత్రి వర్జం ఏమిటయ్యా? తిథులు మారిపోయాయా? చెప్తా వేరావు ఊరికే రోగం రాగ రూపంలో వస్తుంది. ఈ దెబ్బకు శ్రీదేవి కనిపించుంటుంది, ఈ దెబ్బకు భానుమతి కనిపించుంటుంది. ఇది కాకిరమాల, కన్నాంబ, దేవికారాణి. ఇదేంటి కాకి నుంచి మూకీకి వచ్చింది? సౌండ్ ఏర్పట్టలేదు. చచ్చిపోయాడా? బతికే ఉన్నాడు. ఇచ్చేవాడి కొడుకు ఇచ్చే. ఫినిష్. అది మామగారు, మామగారు, మామగారు. ఇదేంటి కొండయ్య, మా మామగారు అజంతా శిల్పంలో అయిపోయాడు. పడింది పిడి. నెట్టోసు కదా, ఈ లెవెల్లోనే ఉంటాం. ఇంటికి తీసుకెళ్తా. సూర్యోదయం అయ్యే వరకు రోజు కదలడానికి లేదు. ఏ ఆ తర్వాత ఆలోచిద్దాం. మోసుకెళ్ళడానికి 2 కావాలో 4 కావాలో. అదేంటి కొండయ్య, మా మామయ్య బతుకు పిల్లల పదిలు అయిపోయింది. మందు పని చేయటం ప్రారంభించింది. అయ్యో సార్ తగ్గిపోతుంది. అయ్యో 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 చూడండి సార్, తిరిగి ఉంది. నడవాలి. నెమ్మది నెమ్మది నెమ్మదిగా. ఏం చెప్పమంటారంటమ్మా? పడింది పిడి. మీ నాన్న 2 గంటలు రెస్ట్ తీసుకుంటే 1 గంట అయిపోతుంది. ఈ నోంట్లో ఉన్న రెడ్ రక్త కణాలని బెలాక్ రక్త కణాలు, వైట్ రక్త కణాలని బులుగు రక్త కణాలు మారిపోయాయి. అయ్యో 24 గంటలు ఏదో పని చేస్తూనే ఉండాలంట. ఆఖరికి పాకీ పనైనా చేస్తున్నారంట. పని చేయకపోతే ఫుడ్ పెట్టకూడదు, ఫుడ్ పెట్టకపోతే మీ నాన్న బతకడు. ఇంకా చూస్తావేంటే? తీసుకెళ్ళి ఎట్లా తోవించు, తోవించు. మన గెదెలు లేవు కదా, ఊళ్ళో వాళ్ళ గెదెల్ని కడిగించు, ఊళ్ళో వాళ్ళ దొడ్లని కడిగించు. చచ్చిపోతాడే, చూస్తావేంటే? ఆరోగ్యానికి చచ్చిపోతాడే. అయ్యో అయ్యో. లే బావా, లేకపోతే తనొచ్చా? తన్నొచ్చు. జ్యోతిని వాళ్ళ అక్కడ ఒంటరిగా ఉండిపోయా. నేనెంతో భయపడిపోయాను తెలుసా? నా బాధ నీకు ఎలా అర్థం అవుతుంది? జ్యోతి, రామ్మ భోంచదు కానీ ఉండమ్మా, వేణీళ్ళు తెస్తున్నాను. చిక్కు తీయమని అడగచ్చు కదమ్మా. ఇదిగో టిఫిన్ తీసుకో. ఎన్నాళ్ళు నాతో మాట్లాడుకుని ఉంటావు? జ్యోతి, జ్యోతి, ఇదిగో ఏ మౌన పోరాటం చేస్తున్నావా? ఎవరి మీద కోపం? నా మీద? ఎందుకని?
అందరికీ దూరం అయి నీకోసం బతుకుతున్నానన్నా. నా గుండెలో నేను ఎంత రగిలిపోతున్నానో నీకేం తెలుసే? ఇదిగో జ్యోతి, వెళ్ళు. ఎక్కడికి వెళ్తావు? తిరిగి ఇక్కడికే రావాలి. నీకు నాకు ఎవరు లేరు, ఎవరు లేరు. వెళ్ళు. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా జ్యోతి? భగవంతుడా, భగవంతుడా. డబ్బుల్ది ఏంటైతే ఇచ్చావు? అమ్మా అమ్మా, పాప మరీ నీరసం అయిపోతుందమ్మా, డాక్టర్ గారికి చూపించాలి. ఏంటమ్మా మీద మీదకి వస్తున్నా? వెళ్ళి అవతల చెప్పా. నువ్వు డబ్బుల్ది. ఇదిగో నువ్వు వెళ్ళ. నీ చిట్టి ఏది? దండం పెడతానమ్మా, కాస్త దయ చూపించమ్మా. ఏంటమ్మా ఏంటి? మీకు డబ్బులు లేకుండా వైద్యం చేస్తే మేము అడుక్కు తినాలి. డబ్బులు తర్వాత ఇచ్చుకుంటానమ్మా. వదలవమ్మా. ఏంటా మాటలు అలా మాట్లాడేస్తా? ఏంటమ్మా ఏం జరిగింది? పాపకి ఈ రోజు నుండి గారు మీకు చూపిద్దామని. లోపలికి రామ్మా. విరోచనాలు ఎప్పటి నుంచమ్మా? 4 రోజుల నుంచి అండి గారు. 4 రోజుల నుంచా? మరి ఇంత ఆలస్యంగా తీసుకొచ్చావమ్మా? ఆ? ఉండు. ఇంకాస్త ఆలస్యం అయితే ఆ బిడ్డ ప్రాణాలు పోయేవి తెలుసా? పట్టించు పట్టించు. తెల్ల బట్టలు వేసుకోగానే సరిపోదు, మనసు కూడా అంత నిర్మలంగానూ ఉండాలి. ప్రాణాలు తీయడమే ఉంది, ఎవరైనా చేస్తారు. బ్రతికించడమే కష్టం. చూడమ్మా, ఉప్పు పంచదార నీళ్లలో కలిపి పూటకు 2 సార్లు పట్టించు. అలాగే. రేపు సాయంకాలానికి తగ్గిపోతుంది. మళ్ళీ రేపు వస్తావు కదా, వెళ్ళిరా. వైద్య వృత్తి చేసేది బ్రతకడం కోసం కాదు, నలుగురిని బ్రతికించడం కోసం. ఈ వృత్తి చేసే వారికి కాస్త సహృదయం కావాలి, స్వార్థం కాదు. డబ్బుదే ఉంది, ఎలాగైనా సంపాదించవచ్చు. నీకు డబ్బే ముఖ్యం అనుకుంటే వెళ్ళి వేరే పని చూసుకో. వెళ్ళు. ఎందుకు ఎందుకు అలా ఏడుస్తావు? ఒక్క మాట చెప్తాను, దేవుడికి ప్రాణం పోసే శక్తి మాత్రమే ఉంది, కానీ డాక్టర్కి మనిషికి ఆయుష్ పెంచే శక్తి కూడా ఉంది. తెలుసుకో. సరే ఊరుకో, కన్నీరు తెచ్చుకో. రామ్మా. ఏంటి పాపకి? జ్వరం అండి.